ఇక నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో అక్రమ అరెస్టులతో నియోజకవర్గం అంతా కూడా అటుడికిపోయింది. ఈరోజు వేకోజామున చండూరులోని మాజీ జెడ్పీటీసీ శేఖర్ని అక్రమంగా అరెస్ట్ చేయడంతో ఒక్కసారిగా కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట ప్రభాకర్ రెడ్డి హుటాహుటిన ఎస్పీ కార్యాలయం చేరుకొని శేఖర్ని విడుదల చేయాలంటూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఎవరు ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెడతా ఉన్నారు, ఎవరు నిలదీస్తే వారిపైన కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతా ఉంది. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే శేఖర్ని బేషరతుగా విడుదల చేయాలి, శేఖర్ని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని వేధింపులు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని కూడా ఆయన సందర్భంగా స్పష్టం చేశారు. ఇక మరొక వార్త విషయానికి వస్తే నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్లో చనిపోయినటువంటి కోళ్లు ప్రత్యక్షం కావడంతో ఒకసారిగా కలకలం రేగింది. ఇప్పటికే బర్డ్ ఫ్లూ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి నేపథ్యంలో ఈ చనిపోయినటువంటి వందలాది కోళ్లు రిజర్వాయర్లో ప్రత్యక్షం కావడంతో స్థానికులు, ఈ తాగునీటికి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలు కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ నుంచే హైదరాబాద్ జంట నగరాలకు, నల్గొండలోని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ గ్రామాలకు తాగునీటి అందిస్తారు కాబట్టి ఆయా గ్రామాల్లో ఒక్కసారిగా కూడా కలకలం రేగింది. ఇప్పటికైనా సరే చనిపోయినటువంటి కోళ్లను వేసిన వారి పట్ల చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా ఆ రిజర్వాయర్ మొత్తాన్ని కూడా శుభ్రం చేయాలని కూడా ప్రజల నుంచి, అదేవిధంగా తాగునీటికి సంబంధించినటువంటి గ్రామాల నుంచి కూడా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో రైతులు నిరసన కార్యక్రమాన్ని దిగారు. రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడట్లేదు, మెసేజ్ మాత్రమే వస్తూ ఉన్నాయి, ప్రభుత్వం నుంచి మెసేజ్ మాత్రమే వస్తూ ఉన్నాయి, కానీ తమ అకౌంట్లో డబ్బులు జమ కావట్లేదంటూ రైతులు వ్యవసాయ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులను నిలిసే ప్రయత్నం చేశారు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆ వ్యవసాయ కార్యాలయం ముందే నిరసన కార్యక్రమం కూడా దిగడం జరిగింది. 2 నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నాం, పెట్టుబడి లేక వడ్డీ వ్యాపారాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాం, అప్పుల పాలవుతూ ఉన్నాం, ప్రభుత్వం ఎంతో కొంత రైతు భరోసా ఇస్తుందనుకుంటే మెసేజ్ మాత్రం పంపిస్తూ ఉంది, డబ్బులు పంపించట్లేదు, అకౌంట్లన్నీ కూడా ఖాళీగా కనపడుతున్నాయంటూ కూడా రైతులు ఒక్కసారిగా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఇచ్చిన మాట నిలుపుకుంటూ రైతు భరోసా నిధులను త్వరితగతిన ఇవ్వాలని కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.